బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ కొండా సురేఖ అంశంపై నివేదిక చేరింది. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిపై నివేదికను క్రమశిక్షణ కమిటీ సమర్పించింది. అలాగే ఈ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో వారిద్దరిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. చూడొచ్చు మనం టీపీసీసీ చీఫ్ ప్రత్యేకంగా క్రమశిక్షణ కమిటీ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రధానంగా కొండా సురేఖ చిన్నారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ విషయంలో పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పే నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ప్లీజ్. కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీస్ ఇచ్చింది. దానికి కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చింది. ఆ వివరణపై క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని తెలిసింది. కాసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారిని క్రమశిక్షణ కమిటీ కలిసింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ కొండా సురేఖ అదేవిధంగా చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్పై పూర్తి నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. అందులో కొండా సురేఖ విషయంలో కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీలో పెద్ద పొజిషన్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని దుర్భషలాడుతూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని క్రమశిక్షణ కమిటీ భావించింది. దాంతోపాటుగా ప్రభుత్వాన్ని, పార్టీని, ముఖ్యమంత్రిని, మంత్రులను వీళ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. దాంతోపాటు ఇతరులు అంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ తమ యొక్క అసంతృప్తిని ప్రభుత్వంపై, పార్టీపై, ముఖ్యమంత్రిపై చూపిస్తున్నారు. అది బహిరంగంగా చెప్తున్నారు. పార్టీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల పార్టీ చులకనవుతుంది, ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నేతలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా పొజిషన్లో ఉంటే వాళ్ళ పొజిషన్ల నుంచి డిస్మిస్ చేయాలని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. ఈ క్రమశిక్షణ కమిటీ తయారు చేసినటువంటి పూర్తి నివేదికను కాసేపు క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందించారు. ఈ నివేదికను మరి కాసేపట్లోనే ఏఐసీసీకి పంపించనున్నారు. ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి వరకు వీళ్ళిద్దరి విషయంలో, చిన్నారెడ్డి విషయంలో, కొండా సురేఖ విషయంలో ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పార్టీలో ఉంచుతూనే పార్టీకి వ్యక్తిగతంగా పార్టీలో ఉంచుతూనే ప్రభుత్వంలో వాళ్ళు ఏదైనా పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ల నుంచి డిస్మిస్ చేయాలని కమిటీ రిఫర్ చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉంటూ ప్రభుత్వాన్ని నష్టపరిచే విధంగా, పార్టీని నష్టపరిచే విధంగా, పార్టీలోని కీలక నేతలను నష్టపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని క్రమశిక్షణ కమిటీ ఒక కంక్లూజన్కి వచ్చింది. అయితే కొండా సురేఖ విషయంలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖను ఏ విధంగా బలి చేస్తారని క్రమశిక్షణ కమిటీ చర్చించింది. అయితే సహజ న్యాయ సూత్రాల ప్రకారం ముఖ్యమంత్రిని క్యాబినెట్ మినిస్టర్ తిడితే కనీసం ఖండించాల్సి ఉంది. కొండా సురేఖ ఇప్పుడు ఏదైతే క్రమశిక్షణ కమిటీ ప్రత్యేకంగా ఒక నివేదిక ఇచ్చిందో, ఈ నివేదిక ఆధారంగా మనకి ఒకవేళ వేటు ఉంటే అసెంబ్లీ సమావేశాల లోపు ఉంటుందా, అసెంబ్లీ సమావేశాల తర్వాత వేటు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లోనే ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పార్టీ పొజిషన్లోనే ఉంచుతూ ప్రభుత్వంలో వాళ్ళు చేపడుతున్నటువంటి బాధ్యతల నుంచి పక్కకు జరిపే అవకాశం ఉంది. క్రమశిక్షణ కమిటీ మళ్ళా కంక్లూజన్స్లో ఒక 2-3 కీ పాయింట్స్ని నోట్ చేసింది. ముఖ్యంగా పార్టీలో రిపీటెడ్గా మిస్టేక్స్ జరుగుతున్నాయి. పార్టీలో కీ పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు అంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్నిసార్లు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొన్నిసార్లు, పార్టీ పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అంటే వైస్ ప్రెసిడెంట్లుగా, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి నష్టపరిచే విధంగా, పార్టీని డిఫెన్స్లో వేసే విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక వీళ్ళ విషయంలో చర్యలు తీసుకోకపోతే మిగతా వారికి ఇది అదనుగా మారుతుంది. గతంలో మిగతా వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తే ఏం జరగలేదు కాబట్టి
తాము కూడా ప్రభుత్వాన్ని పార్టీని కించపరిచినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదు అని భావించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి నివేదించింది. ప్రభుత్వ విప్పులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే ఖచ్చితంగా మనకి కీలకమైన బిల్లులు ఆమోదం పొందే సమయం. మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఒకవేళ చర్యలు తీసుకుంటే అలజడి రేగే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా పూర్తి స్థాయిలో పవర్ తగ్గించే చర్యలు ఉంటాయా, లేకపోతే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వేటు వేస్తారా? ఎట్లా నిర్ణయం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ క్రమశిక్షణ కమిటీ ఈ పాయింట్ని కూడా నోట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లిబరల్ నేచర్ వల్ల, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డెమోక్రసీ వల్లనే కొంతమంది నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళపైన ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే బాగుంటుందని క్రమశిక్షణ కమిటీ ఒక రెఫర్ అయితే చేసింది. ఇక ప్రభుత్వం మరికాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని అధిష్టానానికి ఒక నివేదికను పంపే అవకాశం ఉంది. ఆ నివేదికలో ఇప్పటికిప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి పొజిషన్స్ నుంచి డిస్మిస్ చేస్తే పార్టీకి కానీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమైనా ఉందా అనే విషయాన్ని చర్చిస్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, ఒక బీసీగా ఉన్నారు, మహిళా నేతగా ఉన్నారు. ఇట్లాంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇమీడియట్గా తొలగిస్తే పార్టీకి బీసీల నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుందా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. చిన్నారెడ్డికి సంబంధించి చిన్నారెడ్డి చాలా సీనియర్ నేతగా ఉన్నారు, దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నారు. అట్లాంటి నేతను తీసేస్తే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ విషయంలో చాలా సివియర్గా అంటే ఏదో ఒక ఫుల్ స్టాప్ అంటే లెఫ్ట్ పార్టీలు కూడా క్రమశిక్షణ విషయంలో ఒక కండిషన్ సప్లైతో పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లిబరల్ నేచర్ వల్ల క్లారిటీ ఇవ్వండి. ఈ సందర్భంగా ఒకవేళ చర్యలు గనక తీసుకుంటే ప్రత్యర్థులు గాని లేకపోతే విపక్షాలు గాని దీన్ని బీసీలకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అనే ఒక నెరేటివ్ సృష్టించే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. దాన్నే లిబరలైజ్ చేసే ప్రయత్నం కొన్ని రోజుల నుంచి ప్రభుత్వ విప్పులు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. పదే పదే కించపరుస్తూ అంటే సీఎంని కానీ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ కించపరుస్తూ వాళ్ళపైన చర్యలు తీసుకునే టైంకి తమకున్నటువంటి బీసీ కార్డును మహిళా కార్డును వాడుకుంటూ వస్తున్నారు. ఇది పార్టీని బ్లాక్మెయిల్ చేసే నేచర్ కాబట్టి ఇట్లాంటి వాళ్ళను బీసీలుగా చూడొద్దు, ఇలాంటి వాళ్ళను మహిళలుగా చూడొద్దు. పార్టీలో ఎవరు తప్పు చేసినా, ఏ సామాజిక వర్గ నేతలు తప్పు చేసినా, ఏ జెండర్కి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పు చేసినా, ఏ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసినా ఒకే విధమైన న్యాయం ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఎస్టాబ్లిష్ చేయాలి. లేదంటే ఈ నేచర్ అంటే కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ సీఎంను కానీ మంత్రులను కానీ తిట్టినా ఏం కాదు అని, కించపరిచినా ఏం కాదని, విమర్శించినా ఏం కాదని చేసుకుంటూ వస్తే అది తద్వారా పార్టీకి ప్రభుత్వానికి తీరని నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక పాయింట్లో ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిర్ణయాలు ఉండాలి. కఠిన నిర్ణయాలు ఉంటే భవిష్యత్తులో ఇట్లాంటి సాహసం చేయడానికి వేరే వారికి భయపట్టేలా చర్యలు ఉండాలి, కఠిన చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ వీళ్ళకి ఇచ్చినటువంటి క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసిసికి పంపుతారు. ఏఐసిసికి ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుంది. ఏఐసిసి ఈరోజు కానీ రేపు కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దాని బాధ్యత తీసుకుంటారు అని తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.